పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ పీహెచ్డీలో ప్రదానం చేయనున్నారు. దీంతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎస్ఎన్ రెడ్డికి గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. గవర్నర్ రాక సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు చెబుతున్న పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు వర్మ రేపు రానున్నారు. దీనికి సంబంధించి పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ వైస్ ఛాన్సలర్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రేపు జిష్ణుదేవ్ గారు రానున్నారు, రాష్ట్ర గవర్నర్. దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి బందోబస్తు నిర్వహిస్తున్నారు, బంగారు పథకాలు పిహెచ్డి దానికి ప్రధానం లేదు, దాన్ని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీ 4th కాన్వకేషన్ అనేది మనకు 16th అక్టోబర్ 2024 మనం జరుపుకోబోతున్నాము. దీనికి మన యూనివర్సిటీ ఛాన్సలర్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ శ్రీ జిష్ణుదేవ వర్మ గారు రాబోతున్నారు. ఈ విల్ ద ప్రిసైడ్ ఓవర్ ద కాన్వకేషన్ ఫంక్షన్. అదేవిధంగా ఈ కాన్వకేషన్కి మన ముఖ్య అతిథిగా ప్రముఖ ఇండస్ట్రియలిస్టు పాలమూరు ముద్దుబిడ్డ ఈ ఎంఎస్ఎన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. ఎంఎస్ఎన్ రెడ్డి గారికి మనము గౌరవ డాక్టరేటు ప్రదానం చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా మనం ఫస్ట్ టైం అంటే పాలమూరు యూనివర్సిటీ 2008లో ఎస్టాబ్లిష్ అయింది. సో 2008లో ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 కాన్వకేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఇది 4th కాన్వకేషన్ జరుగుతున్నాం. ఈ ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మనము గౌరవ డాక్టరేటు పాలమూరు యూనివర్సిటీ తరఫున మనము అందజేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మనం పూర్తి చేసుకున్నాము. రేపు 11 గంటల నుంచి 12:30 వరకు ఈ కాన్వకేషన్ ప్రోగ్రామ్ అనేది మన యూనివర్సిటీ లైబ్రరీలోని మినీ ఆడిటోరియంలో జరగబోతుంది. సో దీంతో పాటు వివిధ వేరే ఆడిటోరియంలో మనకు సఫిషియంట్ సీట్స్ లేవు కాబట్టి మిగతా వాళ్ళ కోసము మనము ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియము, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆడిటోరియము, అదేవిధంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 1500 నుంచి 1600 వరకు మనము రేపు జరగబోయే స్నాతకోత్సవానికి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ముఖ్యంగా గతంలో విద్యార్థులకు కళాశాల దీనికి సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులకే డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంటుండే, కానీ ప్రస్తుతం కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టుంది. ఒక ప్రైవేటు వ్యక్తికి డాక్టరేటు దానికి సంబంధించిన ప్రదానం చేయబోతుంది. యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇచ్చేది ఏంటంటే డాక్టరేట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ వాళ్ళు 3.5 years రీసెర్చ్ వచ్చి కంప్లీట్ చేసుకొని దానికి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు వివిధ ఏ సబ్జెక్ట్స్లో అయితే వాళ్ళు రీసెర్చ్ చేస్తారో ఆ సబ్జెక్ట్స్లో మనము పిహెచ్డి డిగ్రీ పట్టా అనేది మనము ప్రదానం చేస్తాము. ఇది రేపు గవర్నర్ రాక సందర్భంగా పోలీసు బందోబస్తుతో పాటు విద్యార్థులకు పిహెచ్డీలు దానికి సంబంధించిన గోల్డ్ మెడల్తో పాటు ప్రైవేటు సంఘ సేవకుడు ఫార్మా కంపెనీకి చెందిన ఎంఎస్ఎన్ రెడ్డి కూడా గౌరవ డాక్టరేట్కు సంబంధించిన ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మా మహబూబ్నగర్ సంబంధించిన ఈ మొత్తం ఏర్పాట్లను అయితే పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయితే పర్యవేక్షిస్తున్నారు. వెంకటేష్ ఐ న్యూస్, పాలమూరు యూనివర్సిటీ నుంచి.